అంగవైకల్యం శరీరానికే, మనోధైర్యానికి కాదు. జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని కె పెతినిక్ హోటల్లో కొనిటి నర్సింలు ఎం. ఈ తెలుగు ఎల్.ఎల్.బి పూర్తి చేసిన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ జేఏసీ జహీరాబాద్ చైర్మన్ డాక్టర్ పెద్దగొల్ల నారాయణ నర్సింలును సన్మానించి, అంగవైకల్యం శరీరానికే గాని మనోధైర్యానికి కాదు అని అన్నారు. చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతున్నా విద్యాప్రేమ, పట్టుదలతో నర్సింలు రెగ్యులర్ డిగ్రీ ఎం. ఈ తెలుగు ఎల్.ఎల్.బి విద్యను విజయవంతంగా పూర్తి చేశారని, ఆయన యువతకు ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు బీసీ జేఏసీ, జాగో తెలంగాణ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఈ సభకు ముఖ్య అందించినటువంటి కొనిటి నరసింహ గారు ఇక్కడ ఉన్నారు. మరి స్పెషల్ ఏమంటే ఈరోజు చాలామంది బాగా డబ్బులుండి, భూములుండి, అన్నీ ఉండి కూడా ఈరోజు అంటే కాలు చేతులు బాగుండి కూడా మనం చదవలేకపోతున్నాం. అంటే నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే అన్ని కాలేజీలకు, యూనివర్సిటీలకు పోయినప్పుడల్లా పిల్లల్ని గమనిస్తుంటాను. నేను ముఖ్యంగా మన జైరాబాద్ ప్రాంతంలో అయితేనేమి, సాస్పేట్, సంగారెడ్డి ఇట్లాంటి ప్రాంతాలకు పోయినప్పుడు విద్యార్థులు అన్ని బాగుండి, డబ్బులు బాగుండి చదవలేకపోతున్నాం. కానీ నరసింహన్న నిజంగా అందరికీ ఆదర్శం. ఈరోజు అంటే 2 కాళ్ళు లేకుండా కూడా ఈరోజు అంగవైకల్యం చెందినవాడైనా కూడా పట్టువలని విక్రమార్కుల డిగ్రీ కంప్లీట్ చేసి, ఎంఏ తెలుగు కంప్లీట్ చేసి, అదేవిధంగా ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకుని ఈరోజు బార్ అసోసియేషన్లో కూడా ఆయన ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్లో కూడా ఉత్తీర్ణులు కావడం చాలా సంతోషకరం. అది కేవలము వాళ్ళ గ్రామానికే కాదు, దాదాపుగా మన జహీరాబాద్ పట్టణానికి, జహీరాబాద్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువత కూడా ఆయన ఈరోజు ఆదర్శంగా తీసుకోవడం జరగాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనకు ఉద్భవించాలి. ఇప్పుడు మేము చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే మీరు చూడండి, ఒక తామర పువ్వు ఉందనుకోండి, తామర పువ్వు తొంగ ఎక్కడ పెరుగుతుందంటే మట్టిలో పెరుగుతుంది, బురదలో పెరుగుతుంది. ఆ మట్టిలో నుంచి వెళ్ళి ఉద్భవించి అది నీళ్ళను పీల్చుకొని పైకి వచ్చి తామర పువ్వు విచ్చుకున్నప్పుడు సూర్యకిరణాలు పడంగా విచ్చుకుంటుంది అనమాట. కానీ పెరిగేది మాత్రం అది బురదలో పెరిగి మరి ఆ తామర పువ్వు ఏదైతే ఉందో మరి మోక్షం చెందడానికి ఇక్కడ దేవుని పాదాల చెంత కానీ మంచి మంచి శుభకార్యాలకు వెళ్ళిపోతుంది. అది పుట్టినం ఎక్కడని కాదు, మనం ఇక్కడ ఏ కులంలో పుట్టినాము, ఏ జాతిలో పుట్టినామని కాదు, ఎక్కడైనా పుట్టినాము. కానీ ఆయన పట్టు వదులు విక్రమార్కుల్లాగా ఈరోజు 3 డిగ్రీలు చేసుకోవడం, అందులో న్యాయ విద్య అంటే నాకు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలా సేవలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు అంటున్నా అంటే నరసింహ గురించి, తను ఆల్రెడీ సంఘ సేవ చేసేవాడు కాబట్టి ఆయనకు సామాజిక స్పృహ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా నాకు కూడా చాలా పర్సనల్గా చాలా హ్యాపీ. అదేవిధంగా మా టీం అందరూ కూడా చాలా సంతోషించారు. అన్నకు డిగ్రీ కంప్లీట్ చేసుకోవడము, ఎల్ఎల్బి న్యాయ విద్య కంప్లీట్ చేసుకొని మరి ఈరోజు జైరాబాద్ ప్రాంతంలో తను ప్రాక్టీస్ పెట్టబోతున్నాడు. కాబట్టి మనం కూడా తనకు సహకరించాలి. సహకరిస్తే ఒకరికొకరు మనం ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ముఖ్యంగా మళ్ళొకసారి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఆదర్శంగా తీసుకోబడుతున్నాడు ఈరోజు. జై హింద్, జై భారత్.